ఈ ప్రపంచంలో ఒక అతిపెద్ద హిందూ మతము కలిగిన దేశము భారత్. మీరు అక్కడ నుంచి చూసారనుకోండి, మీకు దగ్గర దగ్గర 56 ఇస్లామిక్ దేశాలు ప్లస్ కూడా ఉంటాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి కదా. తరువాత క్రైస్తవ దేశాలు, బౌద్ధ దేశాలు. ఇప్పుడు వీటిని చూసారనుకోండి, మతపరంగా ఈ కాన్ఫ్లిక్ట్ అంతా అదే కదండి. మీకు మతపరమైన యుద్ధాలే ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఈయన ఒక సెమినార్లో మాట్లాడుతున్నప్పుడు ప్రతి వాళ్ళు మనల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు, అవునా? ఇలాంటి సమస్య మీకు ఇజ్రాయెల్కి కూడా ఉంది. ఇజ్రాయెల్ ఒక యూద దేశం, ప్రపంచంలో యూదులు పూర్తిగా నివసించే దేశము ఇజ్రాయెల్. మరి ఇక్కడ భారత్ అన్నారనుకోండి, ఎంతోమంది ముస్లింలు ఉంటారు కదా, ఒకప్పుడు వీళ్ళందరూ హిందువులే. అలాగే ఎంతోమంది కన్వర్ట్ అయిన క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు కూడా హిందువులే కదా. మరి అలాంటప్పుడు మీకు ఈ ప్రపంచంలో హిందూ మతముపై, హిందువులపై, హిందూ దేశమైన భారత్, దీని మీద పగబట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇప్పుడు అనిల్ చౌహాన్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఫస్ట్ విషయము తీవ్రవాదం, అంతే కదండి. భారత్లో మీకు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటండి? తీవ్రవాదం. వీళ్లను మీరు ఎదుర్కోవాలి. అంటే ప్రతి వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఇందులో నంబర్ 1 పొజిషన్లో ఎవరుంటారు? టెర్రరిజం. ఇది మనము దశాబ్దాల వారీగా చూస్తున్నాం. ఇక రెండవ అతి ముఖ్యమైన విషయం ఏమిటి? ల్యాండ్కు సంబంధించిన డిస్ప్యూట్స్, సొల్యూషన్ లేని భూభాగాలు, పిఓకే అనండి, అలాగే లడాక్, అరుణాచల్ ప్రదేశ్. సో వీటికి ఇవాళ వరకు ఎవరు సొల్యూషన్ వెతకలేదు. కాబట్టి భారత్పై ఎప్పుడో ఒక సందర్భంలో మీకు యుద్ధ వాతావరణము అనేది కమ్ముకొని ఉంటుంది. సో ఇప్పుడు ఈయన చెప్తున్న అనాలిసిస్, మరి మనము సిద్ధముగా ఉన్నామా? భారతీయులారా, మీరు సిద్ధముగా ఉన్నారా? వీళ్ళందరూ ఏదో ఒక సందర్భంలో మీ దేశంపై దండయాత్ర చేయడానికి ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో చూసాము. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. కానీ సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది, డైమెన్షన్స్ పూర్తిగా మారిపోయి ఉన్నాయి. ఎలా చెప్తున్నారంటే, 1947లో పాకిస్తాన్తో యుద్ధం అన్నప్పుడు ఏకంగా 6 నెలల పాటు మనము ఉన్న చిన్నా చితకా పరికరాలతో పాకిస్తాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక తరువాత 1962 చూశారనుకోండి, అక్కడ కూడా ఇంకొక 6 నెలలు. ఒక దేశము 6 నెలల పాటు యుద్ధము చెయ్యాలి అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది? పోయిన వీడియోలో కూడా మన డిఫెన్స్ బడ్జెట్ను పెంచడానికి చైనా వాడు ఏమేమి చేస్తున్నాడో మాట్లాడాం. మరి 1971 అన్నారు అనుకోండి, 13 రోజులే, 13 రోజుల్లోనే యుద్ధం అనేది అయిపోయింది. సో ఇప్పుడు అనిల్ చౌహాన్ గారు మాట్లాడుతున్న మీకు ఆపరేషన్ సింధూర్, మీకు 4 రోజుల్లో ఇది యుద్ధము కాదు కదండి, ఒక చిన్నపాటి కాన్ఫ్లిక్ట్ అంటే అలా కాదండి. హై ఇంటెన్సిటీ వార్ఫేర్ మీకు, అలాగే షార్ట్ పీరియడ్. ఇదే ఈయన చెప్తున్నారు, తక్కువ కాలములో మీరు హై ఇంటెన్సిటీ చాలా పెద్ద యుద్ధము చెయ్యాలి. ఇదే ఇవాళ ట్రెండ్. అంటే రేపు చైనాతోనూ, అంటే అమెరికా వాడు చెప్తున్నాడు కదా, చైనా వాళ్ళు ఖచ్చితంగా మీతో ఒక యుద్ధము చేస్తారు అరుణాచల్ ప్రదేశ్ కోసం అంటున్నాడు కదా. అలాగే పాకిస్తాన్ వాడు కూడా ప్రాక్సీ వార్ అనండి, మీకు కన్వెన్షనల్ వార్ అనండి, ఎలా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఒక యుద్ధములో ఉండాలి. అలాంటప్పుడు అనిల్ చౌహాన్ గారు, మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆయన ఏమంటున్నారంటే, ఇదేనండి కరెక్ట్ అయిన పద్ధతి. ఆపరేషన్ సింధూర్లో మనం ఏమైతే చేసామో ఇవాళ నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ వార్ఫేర్లో ఇదే చెయ్యాలి. అంటే మీరేం చేశారండి? ఫస్ట్ డమ్మీ విమానాలు పెట్టుకున్నారు. సో డమ్మీ విమానాలు వెళుతున్నప్పుడు వాళ్ళు శాటిలైట్ ద్వారా గమనించి నిజమైన రఫేల్ విమానాలు మన పైకి వస్తున్నాయి, అలాగే సుఖాయ్ విమానాలు వస్తున్నాయి అనుకొని వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఓపెన్ చేశారు. సో అక్కడ నుంచి మిజైల్స్ వచ్చాయి. సో మిజైల్స్ రావడంతో వాళ్ళ ఏడిఎస్ ఎక్కడ ఉందో మనం గమనించాం. తరువాత మన నిజమైన విమానాలను తీసుకువెళ్ళి వాటి మీద దాడి చేసి మనము ధ్వంసము చెయ్యగలిగాం. సో 4 రోజుల్లో, ఇప్పుడు ఆయన ఏం చెప్తారంటే, మీకు ఏప్రిల్ 26 మీకు పహల్గామ్ జరిగింది,
కానీ మనం మే 6వ తారీఖే ఇలా ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్ట మధ్యలో 9 రోజుల పాటు ఇక్కడ మనము మన వార్ రూమ్లో ప్లానింగ్ చేస్తున్నాం. ఇలా కాదు, దాడులు జరిగిన నెక్స్ట్ డే మనము సిద్ధముగా ఉండాలి. దీనికే రుద్రా బ్రిగేడ్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్స్, మీకు అలాగే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం కదా. రేపు ఇలాంటిది జరిగితే ఇమీడియట్గా వితిన్ అవర్స్ మనము రియాక్ట్ అవ్వగలగాలి. సో దానికి ఆపరేషన్ సింధూరే మనకు ఒక మోడల్. ఇప్పుడు ఇందులో విమానాలు వాడారు, బ్రహ్మోస్ యొక్క రాకెట్ సిస్టమ్స్ వాడారు, తరువాత S-400, కానీ మీరు అగ్ని దాకా రాలేదు. సో రేపు అవసరం ఉంటే ఆయన ఏం చెప్తున్నారు, చైనా అనబడే దేశము అణువస్త్రాలు కలిగిన దేశం, పాకిస్తాన్ వద్ద కూడా అణువస్త్రాలు ఉన్నాయి. కానీ వీళ్ళు దీన్ని వాడాలి అంటే అమెరికా వాడి పర్మిషన్ ఉండాలి, అమెరికా వాడ కీ అనేది ఇవ్వాలి. సో ఒకవేళ అమెరికా వాడు కుట్ర పన్ని, అమెరికా పాకిస్తాన్ కుట్ర పన్ని ఈ అణు అస్త్రాలను తీవ్రవాదుల చేతుల్లో ఇచ్చారు అనుకోండి, రేపు సింపుల్గా ఏమంటారండి, వీఆర్ సారీ ఇండియా అంటాడు. అంటే తీవ్రవాదులు కాశ్మీర్లోనో ఎక్కడో ఈ అణుబాంబులు వాడేస్తారు. రేపు ఒక పెద్ద లెవెల్లో మీకు విధ్వంసం జరిగింది, అమెరికా వాడిని అడిగితే వీఆర్ సారీ, సింపుల్గా చెప్తాడు కదా. దీనికి భారతీయులు సిద్ధముగా ఉన్నారా? ఇది ఆయన అడిగే ప్రశ్న. మనకేంటండి సంబంధం అని మనం అనుకోవచ్చు. మనం ఈ హైదరాబాద్లోనో వైజాగ్లోనో ఎక్కడో ఉండి మనకు యుద్ధాలకి ఏంటండి సంబంధం వస్తుంది కదా. కానీ మనము భారతీయులుగా ఎలా ఊహించుకోవాలి? ఒకవేళ మీరు కాశ్మీర్లో ఉంటే, ఒకవేళ మీరు లడాక్ వద్ద నివసిస్తూ ఉంటే, లేదా అరుణాచల్ ప్రదేశ్లో మీరు పుట్టారు, ఇప్పుడు అక్కడ స్కూల్కి వెళుతున్నారు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? పక్కనే చైనా వాడు ఉంటాడు. సో ఇప్పుడు వాడితో యుద్ధం. ముందు మనకు కదా, మనం దూరంగా ఉన్నాం, సౌత్ ఇండియాలో ఉన్నాము కాబట్టి మనకేం కాలేదండి అనుకుంటాం. కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఇదే ఆయన చెప్తున్నారు. భారతీయులు అన్నప్పుడు ప్రతి ఒక్క వైపు నుంచి కూడా ఆలోచించాలి. కాబట్టి ఆపరేషన్ సింధూర్ మోడల్గా తీసుకొని మనం పాకిస్తాన్ లాంటి దేశం మీద ఏం చేసామండి, హై ఇంటెన్సిటీ వార్ఫేర్ చేసాం. అంటే వాడి యొక్క అతి ముఖ్యమైన లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాడి యొక్క వాహనాలు, యుద్ధ వాహనాలు, వీటిని కదా ధ్వంసము చేసాం. 1947లో ఇలా జరగలేదు, 1962లో జరగలేదు, 1971లో కూడా ఇది జరగలేదు. ఇక కార్గిల్ యుద్ధము అన్నప్పుడు వాడు వచ్చాడు, వాడిని మనం తరిమి కొట్టాం, ఇంతే కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది, 4 రోజులు మీరు యుద్ధము చేశారు, కానీ ఇలాంటి నష్టాన్ని భారత్ ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ దేశానికి కలిగించలేదు. ఇదే ఇక్కడ ఉండే అతి ముఖ్యమైన మీకు విషయం. అనిల్ చౌహాన్ చెప్తున్న మోస్ట్ క్రిటికల్ పాయింట్, మీరేం చేశారండి, వాడి యొక్క టోటల్ విమానాలు మీకు JF-17 ఉంది, J-10 ఉంది, F-16 విమానాలను కూల్చగలిగారు. సో వాడికి ఆ నష్టాన్ని వాడు లెక్క వేశాడు అనుకోండి, వేల కోట్లు ఉంటాయి. అలాగే వాడి కంట్రోల్ సిస్టమ్స్, పవర్ఫుల్ రేడార్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, వీటిని అంటే పాకిస్తాన్కి చాలా ముఖ్యమైన, చాలా ఖరీదైన ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానిని మనము 4 రోజుల్లో ధ్వంసము చేయగలిగాం. కాబట్టి ఇది హ్యూజ్ విక్టరీ. మరి 6 ఏళ్ళు యుద్ధము చేసి కూడా చేయలేకపోయాం కదా. కాబట్టి దీనినే మనం పట్టుకోవాలి. సో ఇందులో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారు, రేపు హైపర్సానిక్ మిసైల్స్, బ్రహ్మోస్ హైపర్సానిక్ మిసైల్స్ వాడాలి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వాడాలి, ఒక టోటల్ కంట్రోల్ సిస్టమ్ని మీరు రెడీ చేయాలి. అంటే ఏంటి, ఒక ఫ్యూచరిస్టిక్ వార్ఫేర్ 10 రోజుల లోపల అయిపోవాలి. 4 నుంచి 10 రోజులు మాత్రమే మనం యుద్ధము చెయ్యాలి. టార్గెట్ అంతా కూడా మీ శత్రువు యొక్క బాగా కాస్ట్లీగా ఉండే ఎక్విప్మెంట్ని మనము టార్గెట్ చేసి ధ్వంసము చేయగలిగితే ఆటోమేటిక్గా యుద్ధములో మనం గెలవగలము. దీనికి భారత్, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సిద్ధముగా ఉన్నారా? మీ యొక్క ప్రిపేర్డ్నెస్ ఏమిటి? ఇది ఆయన అడుగుతున్నారు. మరి ఇదంతా చూసినప్పుడు రేపు ఒక పెద్ద యుద్ధము వచ్చినప్పుడు మన యొక్క స్ట్రాటజీ ఎలా ఉండాలి, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.